ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనుక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త, మీ దగ్గర బైబిల్స్ ఉంటే అందరూ చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 10వ వచనము నుండి చదువుదాం. అప్పుడు ఆయన శిష్యులు, ఇలాగైతే ఏలియా ముందుగా రావలెనని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయనను అడిగిరి. అందుకాయన, ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునను మాట నిజమే. అయినను ఏలియా ఇదివరకే వచ్చెను, వారు అతనిని ఎరుగక తమకిష్టము వచ్చినట్టు అతని ఎడల చేసిరి. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోవుచున్నాడని మీతో చెప్పుచున్నాను అనెను. చాలండి. ఇంకొక లేఖన భాగం వైపు కూడా మనము తిరుగుదాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో నీ ప్రియ బిడ్డలు ఇప్పటిదాకా నిన్ను పాటల ద్వారా స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు, కంఠ స్వరముల ద్వారా నీకు మహిమను తీసుకొని వచ్చారు. ఇప్పుడు అతి ప్రాముఖ్యమైన భాగంలోనికి మేము వచ్చాం ప్రభువా. నీ మాటలు వినటానికి మేము ఇష్టపడుచున్నాం. మేమందరము ఇక్కడ నాయనా నీ స్వరము వినాలని, నీ వాక్యము వినాలని మేము వచ్చాం ప్రభువా. మీరు మాతో మాట్లాడండి. నీ మాటలు నిత్య జీవపు మాటలు. అవి మరణములో నుండి జీవములోనికి దాటింపజేస్తాయి, మమ్మల్ని బ్రతికిస్తాయి. మా కుటుంబాలలో నెమ్మది కలుగుతుంది, మా జీవితాలకి విశ్రాంతి దొరుకుతుంది. మేము ఎత్తబాటుకు వెళతాం. మేము నీతో సహవాసం చేయటానికి ఇష్టపడుచున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడండి. అంత్య దినానున్నాం, చివరి దినములో ఉన్నాం ప్రభువా. ఈ చివరి కాలానికి చివరి స్వరం మీరే పంపించండి. ఈ స్థలంలో వినిపింపజేయండి. ఆ చివరి స్వరం ఏమిటో వినిపింపజేయండి. నీ కృప కొరకు వేడుకొనుచున్నాం. ఇక్కడున్న ప్రతి వ్యక్తిని తాకండి.
ఆత్మీయ వాతావరణం కలగజేయండి. పరిశుద్ధాత్మ ఇక్కడ సంచరించునుగాక. ప్రతి వ్యక్తిని ఆత్మ దర్శించునుగాక. ప్రభువా, మీరు రంగం మీదకి రండయ్యా. ఈ స్థలంలోకి రండయ్యా. అయ్యా, ఈ పాత్ర మట్టి పాత్ర ప్రభువా. ఈ పాత్రలోనికి వచ్చి నీ ప్రియ బిడ్డలకి కావలసిన అమూల్యమైన వాక్యాన్ని ఇవ్వండి అయ్యా. అయ్యా, ఒక్క ఆత్మ నశింపవటం నాకు ఇష్టం లేదన్నావు. ఇక్కడ నీ బిడ్డలున్నారు. నీ బిడ్డలు ఎత్తబాటు కొరకు ఆశిస్తున్నారు. అయ్యా, ఎత్తబాటు కొరకు మేము వెళ్ళాలంటే నీ ఆత్మ కావాలి ప్రభువా. నీ పరిశుద్ధాత్మ కావాలి. ఈ స్థలములో కుమ్మరించమని అడుగుచున్నాం. 120 మంది మేడగదిలోకి వెళ్ళి కనిపెట్టి ప్రార్థిస్తుంటే ఏ విధముగా పరిశుద్ధాత్మ దిగొచ్చిందో, కొర్నేలి ఇంటికాడికెళ్ళి పేతురు వాక్యాన్ని బోధిస్తుంటే ఆ కొర్నేలి యొక్క ఇంటికాడ ఉన్న అన్యజనుల మీదకి ఏ విధముగా పరిశుద్ధాత్మ అక్కడ దిగొచ్చి ఉన్నదో, ఈ కూడిక అట్టి రీతిగా ఉండనుగాక ప్రభువా. నీ మహిమ కొరకు వేడుకొంచున్నాం. ఇది నీ మహిమార్థముగా జరగనీయండి ప్రభువా. నీ ఘనత కొరకు వేడుకొనుచున్నాం. నీ ప్రియ బిడ్డలు నశింపు కాకుండా రక్షించబడే దాని నిమిత్తము అయ్యా, ఈ కాలానికి పంపించబడిన వర్తమానము ఈ ప్రియ బిడ్డలకి విడిపింపజేయండి. పరిశుద్ధాత్మ అభిషేకం ఇవ్వండి. ప్రతి వ్యక్తిని దర్శించండి. నీ కృప అనుగ్రహించమని, మీరే మా అందరితో మాట్లాడమని, మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని. మా మధ్య ఒక్క వ్యాధిగ్రస్తుడు ఉండటానికి వీల్లేదు. ఒక్క రోగముతో బాధపడుతున్నవాడు ఈ స్థలంలో ఉండటానికి వీలు లేదు ప్రభువా. ప్రతి వ్యక్తి స్వస్థపరచబడాలి. సంతోషముతో వెళ్ళాలి. ఆనందముతో వెళ్ళాలి. మేము ఈ కూడికి వెళ్ళటం ద్వారా మేము ఆనందించామని జనులు పలకాలి. అట్టి రీతిగా ఈ కూడిక ఉండును గాక ప్రభువా. సహాయమును దయచేయమని, పరిశుద్ధాత్మ దేవా, ఈ స్థలంలోకి నిన్నే ఆహ్వానిస్తా ఉన్నాము. ఆత్మీయ వాతావరణం కలగజేయమని, కనబడని చీకటాత్మలన్నిటినీ ఈ స్థలము నుండి దూరం తీసుకెళ్ళండి. ఈ స్థలము పరిశుద్ధపరిచి ఇక్కడ నీ ప్రియ బిడ్డలతో మీరు మాట్లాడమని, ముచ్చటించమని, గ్రహింపివ్వమని, వెలుగు వైపుకు నడవటానికి సహాయమును దయచేయమని, అభిషేకించమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. మరలా దేవుడి యొక్క చిత్తాన్ని బట్టి, దేవుడి యొక్క కృపను బట్టి ఈ గ్రామానికి సువార్త అందించటానికి దేవుడు రెండవ పర్యాయం నన్ను ఇక్కడికి పంపించాడు. అంతకుముందు నేను ఇక్కడికి వచ్చి ఇదే ప్లేస్లో వర్తమానం అందించటం జరిగింది. హల్లెలూయా. సరే, చాలా జాగ్రత్తగా గమనిద్దాం.
అందరూ సంతోషంగా ఉన్నారని నమ్ముచున్నాను. సంతోషంగా ఉన్నారు కదా? హల్లెలూయా. ఎంతమంది రాకడలో వెళ్ళాలని కోరుకుంటున్నారు? నిజంగా మీ చేతులు నేను చూడటానికి ఇష్టపడుచున్నా. మంచి బిడ్డలు మీరు, మంచి వ్యక్తులు. హల్లెలూయా. కొంచెం మెమ్మంగా వస్తుంది, కొంచెం తగ్గిస్తే. ప్రైజ్ లార్డ్. మరి ఎత్తబడాలి అంటే మనము వాక్య ఏం చెప్తుందో దానిని మనము నెరవేరిస్తే, పాటిస్తే ఎత్తబాటులోకి వెళతాం. ప్రైజ్ లార్డ్. మీకు తెలుసు, ఆదాము అవ్వలు, నిత్య జీవములో ఉన్న ఆదాము అవ్వలు ఆజ్ఞను అతిక్రమించటం ద్వారాగా మరణంలోకి వచ్చారు. అవును కదా? మీ అందరికీ తెలిసిన విషయమే ఇది. ప్రజల అయితే ఆజ్ఞను పాటించటం ద్వారాగా తిరిగి మరలా మనం నిత్యత్వంలోకి వెళ్ళబోతున్నాం. హల్లెలూయా. అవకాశం ఏంటయ్యా అంటే, లేఖనాలు ఏం చెప్పాయో దాని వైపుకు గనక మనము తిరిగినట్లయితే, ఆ వాక్యాన్ని మనం పాటించినట్లయితే, ఆ వాక్యపు వెలుగులో మనము నడిచినట్లయితే నిత్య జీవానికి మనము వెళ్ళగలం. ప్రజల మనము 2 చోట్ల వాక్య భాగం చదివాం. ఒకటి మత్తయి సువార్తలో చదివాం, 2 ప్రకటన గ్రంథములో చదివాం. అవును కదా? హల్లెలూయా. అయితే ప్రకటన గ్రంథములో ఏమనుందో చూడండి. 16వ వచనం, 22వ అధ్యాయం, 22వ అధ్యాయం 16వ వచనం. సంఘముల కోసము అని 3 దాని మీద 3 సంఘముల కోసము అన్నకాడ 3 ఫుట్నోట్స్ లో మూల భాషలో సంఘముల మీద ఏమన్నాడండి? సంఘముల మీద. ప్రైజ్ లార్డ్. ఈ మాటలు ఈ రాత్రికాల సమయంలో వినబడుతున్న ఈ మాటలు చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ప్రైజ్ లార్డ్. సంఘముల కోసము అన్నకాడ 3 ఫుట్నోట్స్ లో మూల భాషలో సంఘముల మీద ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను. ప్రైజ్ లార్డ్. ఎవరు యేసు అంటే? యేసు అన్న వ్యక్తి తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉంటే చెయ్యొద్దండి. యేసు తెలియదా? చెయ్యి అత్తని వాళ్ళకి తెలియదా? యేసు రక్షకుడు, యేసు స్వస్థపరచువాడు, యేసు విమోచకుడు. 2000 సంవత్సరాల క్రితం నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు గొర్రె పిల్లగా వచ్చిన ఆయన. ప్రైజ్ లార్డ్. అవునా? హల్లెలూయా. యేసు ఎవరయ్యా అంటే, ఇలా అనొచ్చా, మన దేవుడని. మన దేవుడేనా యేసు? యేసు నా దేవుడు, యేసు మీ దేవుడు, యేసు మనందరి దేవుడు. మనందరి దేవుడేనా?
అందరు దేవుడు అన్నాళ్ళు చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతండి. వినపడతల. కొంతమంది కొట్టడం లేదంటే మా దేవుడు కాదని డిక్లేర్ చేస్తున్నావు. నువ్వు కొట్టాలి. ఎంత పెద్దగా కొడితే ప్రజలా అంతగా దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావని, ఆ యేసయ్య నా దేవుడని నువ్వు గట్టిగా సాక్ష్యం ఇస్తున్నావు. ప్రజలా దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా పట్టుకోండి. మన ప్రభువు, మన యేసు మన కొరకు, ఎవరి కొరకు? మన కొరకు దూతను పంపిస్తున్నాడంట. భూమి మీద చాలా సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల మీద సాక్ష్యం ఇవ్వటానికి యేసు అను నేను నా దూతను పంపియున్నాను. అవునా? అలాగే ఉందా? నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఆ దూత ఈ రాత్రికాల సమయంలో యేసు పంపించిన దూత ఎంతమందికి తెలుసు? యేసు పంపించిన దూత, మన ప్రభువు పంపిన దూత, మన దేవుడు పంపించిన దూత ఎంతమందికి తెలుసు? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎందుకొరకు పంపించాడు ఆయన? పోనీ ఎక్కడికి పంపాడో చెప్పండి. అరణ్యానికా? సముద్రానికా? అడవులకా? ఎడారులకా? ఎక్కడికి? సంఘముల దగ్గరికి, సంఘాల కోసరము, ఈ సంఘముల మీద, హల్లెలూయా, ఈ సంఘముల మీద సాక్ష్యం ఇవ్వటానికి యేసు అను నేను నా దూతను పంపించాను. ప్రైజ్ లార్డ్. ఇంతకీ యేసు పంపిన దూతని ఈ రోజు మనం కలుసుకోవాలి. ప్రైజ్ లార్డ్. యేసు దూతను పంపించాడు. ఎక్కడికి? సంఘాల దగ్గరికి. దేని కొరకు? నువ్వు ఎత్తబడే ముందు, నువ్వు మధ్యాకాశానికి వెళ్ళే ముందు, నీ శరీరము మార్చబడే ముందు, నువ్వు రాకడలో కొనిపోబడాలంటే ముందు ఎవరు పంపించబడాలంటే దూత పంపించబడాలి. ప్రైజ్ లార్డ్. ఎవరు పంపించబడాలి? దూత. దూత పంపించబడాలి. ఆ దూత దేని కొరకయ్యా అంటే, ఆ దూత ఒక వర్తమానం తీసుకొని వస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ స్టోరీ మీరు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఆ ఇద్దరు స్నేహితులలో ఒక స్నేహితుడు అపరాధం చేశాడు. అపరాధం చేసిన నేరాన్ని బట్టి అతనిని చెరసాలలో వేశారు. అతడు ఒక ఖైదీ అయిపోయి ఉన్నాడు. అతడికి మరి మరణ శిక్ష విధించడానికి కొన్ని రోజుల్లో కోర్టు అతనికి తీర్మానం చేస్తుంది, మరణ శిక్ష విధించటది. అతడు ఒక సహోదరుడు మరణ వ్యవస్థలో ఉన్నాడు. కొద్ది రోజుల్లోనే అతడికి ఉరి శిక్ష వేసేస్తారు. ఇంకొక సహోదరుడు, ప్రాణ స్నేహితుడు, ప్రాణ సహోదరుడు, అతడు ఇతనిని ఎలాగైనా కాపాడాలి, ఈ మరణంలో ఉన్న ఈ వ్యక్తిని, మరణం ఇతని మీద ఉన్నది, మరణము నుండి నా సహోదరుని నేను రక్షించుకోవాలి అని బయట ఉన్న ఈ సేవకుడు, ఈ యొక్క సహోదరుడు ఏం చేశాడయ్యా అంటే, కోర్టు దగ్గరికి వెళ్తే లాభం లేదు,
లాయర్ దగ్గరికి వెళ్ళినా లాభం లేదు, పోలీసుల దగ్గరికి వెళ్ళినా లాభం లేదు. నా యొక్క సహోదరుడు కాపాడబడే ఒకే ఒక్క మార్గం, దేశాన్ని పరిపాలిస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఆ దేశాధ్యక్షుడి దగ్గరికి వెళ్ళి నా సహోదరుడికి ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంటాను. హల్లెలూయా. అతడు గనక ప్రాణభిక్ష పెడితే ఆ యొక్క పత్రం తీసుకొని, ఆ పత్రాన్ని తీసుకొని ఇక పరుగు పరుగున తన సహోదరుడిని కాపాడుకోవడం కొరకు, తన సహోదరుడిని కాపాడుకోవటం కొరకు అతని మీద మరణం ఉన్నది. అవునా? ఇక్కడున్న మన అందరి మీద కూడా ఏముందో చెప్పండి? మరణం లేదా? ఆ ఖైదీలో ఉన్న సహోదరుడే నువ్వు నేను. ఆ ఖైదీలో ఉన్న సహోదరుడే ఎవరు? నువ్వు నేను. మనందరి మీద మరణం ఉన్నది. దేనికంటే పాపము ద్వారాగా పుట్టాం కాబట్టి, మనలో పాపం అనేది ఉన్నది కాబట్టి మరణం అనేది మన మీద ఉన్నది. అది ఏ రోజైనా రావచ్చు, అది ఏ టైంలో అయినా రావచ్చు, ఏ సమయంలోనైనా రావచ్చు. అయితే దేశాన్ని పరిపాలిస్తున్న ఒక ఆయన ఉన్నాడు, దేశాధ్యక్షుడు. ప్రపంచాన్నే పరిపాలించే ఒక ఆయన ఉన్నాడు. ఎవరో తెలుసా? ఆయన ఈ ప్రపంచాన్ని సృష్టించిన ఆయన, ఈ ప్రపంచాన్ని ఏలే ఆయన. ఎవరో కాదు, మనందరికీ తెలుసు ప్రపంచాన్ని సృష్టించిన ఆయన మన ప్రభువే అని. ఇప్పుడు మన ప్రభువు దగ్గరికి వెళ్ళి, మన ప్రభువు దగ్గర నుండి ఒక వ్యక్తి, ఒక యేసు అను నేను నా దూతను పంపించానన్నాడు. దూత అంటే రెక్కలు కలిగిన దేవదూత కాదు. దూత అనే పదానికి అర్థం రాయబారి. హల్లెలూయా. దేవుడి దగ్గర నుండి వర్తమానాన్ని మోసుకొని ఎక్కడికి వస్తున్నాడయ్యా అంటే, ఇంకొక సహోదరుడు ఉన్నాడు చూసావా? ఖైదీలో ఉన్నాడు చూసావా? ఆ ఖైదీలో ఉన్న సహోదరుని రక్షించడానికి, ఆ ఖైదీలో ఉన్న ఆయన మీద మరణము నుండి తప్పించడానికి ఆ విడుదల పత్రం తీసుకొని, ఆ దేవుడి దగ్గర నుండి ఆ సందేశాన్ని తీసుకొని, ఆ వర్తమానాన్ని తీసుకొని పరుగున వస్తా ఉన్నాడు. ఖైదీ దగ్గరికి వచ్చేసాడు, సహోదరుడి దగ్గరికి. తెల్లారితేనే ఉరి శిక్ష ముందు రోజే వచ్చేసాడు. హల్లెలూయా. ఈ వర్తమానము స్వీకరిస్తే జీవం, ఇదే వర్తమానము త్రోసేస్తే ఈ వాక్యమే రేపటి దినాల నీ మీద తీర్పుగా నిలబడుతుంది. జాగ్రత్త సుమా, వాక్యముతో ఆటలాడొద్దు. వేరే దేనితోైనా ఆటలాడు, వాక్యముతో మాత్రము ఆటలు మాత్రం ఆడొద్దు. చాలా డేంజర్. ఆ వాక్యాన్ని హత్తుకున్నావంటే, ఆ వాక్యం మీద ఆధారపడ్డావంటే అదే వాక్యం నీకు నిత్య జీవం ఇస్తుంది. మీ అందరికీ తెలుసు, నోవాహు తాత ఎన్ని సంవత్సరాలు భూమి మీద వాక్యం ప్రకటించాడు? నోవాహు భూమి మీద ఎన్ని సంవత్సరాలు బోధించాడు? వచ్చిన వాళ్ళు ఒకరు టక్ అని చెప్పేస్తుండ్రు. ఈ సువార్త గాస్పల్ బయటిది. అందరూ సత్యం తెలుసుకోవాలని, సత్యము వైపు నడవాలని,
120 సంవత్సరాలు ప్రకటించాడు. ఎన్ని సంవత్సరాలు? విన్నవారు ఎంతమంది? పోనీ చెప్తారా? విన్నవారు ఎంతమంది? నోవాహు యొక్క వర్తమానము విని ఓడలోకి వచ్చిన వాళ్ళు ఎంతమంది? నోవాహుతో కలిపితే 8. ఈ విధంగా చెప్పచ్చా? బయట ఎవ్వరు రాలా, వచ్చింది కుటుంబ సభ్యులే. ఆ 8 మంది కూడా కుటుంబ సభ్యులే. నోవాహు భార్య, నోవాహు యొక్క 3 కుమారులు, 3 కోడళ్ళు, వీళ్ళే. ప్రపంచమంతా 120 సంవత్సరాలు బోధించాడు. విన్నారా? విన్నారు గాని అంగీకరించల. నోవాహు మాట వినలేదా? విన్నారు గాని అంగీకరించల. ఈ రాత్రి కూడా నువ్వు ఒకవేళ అలాగుంటే డేంజర్ ఆత్మది. డేంజర్ ఆత్మ నిన్ను నరకానికి తీసుకెళ్ళిద్ది అది. ప్రైజ్ లార్డ్. విని వాక్యం అలాగా ఉన్నప్పుడు దానిని అంగీకరించకపోతే ఎక్కడికి వెళ్తామో తెలుసా? ఎక్కడికి వెళ్తామో తెలుసా? విని వాక్యం అలాగా ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని మనం అంగీకరించకపోతే నరకానికి వెళతాం. ప్రైజ్ లార్డ్. జల ప్రళయం వచ్చి వారందరిని కొట్టుకెళ్ళింది, ఒక్కడ కూడా మిగల్లా. అందుకే యేసుక్రీస్తు ఈ దినాలు దేంతో పోల్చాడు? నోవాహు దినాలు ఎలాగుంటాయో మనుష్య కుమారుడు. ఇప్పుడు మనం ఉన్నది మనుష్య కుమారుని దినాలు. ఏ దినాలు? మనుష్య కుమారుడు. ఎవరో చెప్పు. మనుష్య కుమారుడు అంటే ఎవరు? నువ్వా? నేనా? పాస్టరా? సువార్థికుడా? సింగరా? ఎవరు? యేసుక్రీస్తు. హల్లెలూయా. యేసుక్రీస్తు 3 కుమారుని నామాల్లో వచ్చాడు. 1 మనుష్య కుమారుడుగా 2000 సంవత్సరాల క్రితం మనుష్య కుమారుడుగా వచ్చాడు. ఆయన సిలువ వేయబడిన తర్వాత ఆయన మనిషి కుమారుడిగా లేడు. ఆయన ముసుగును మార్చేశాడు. ఆయన సిలువ వేయబడ్డాడు. 3వ దినాన తిరిగి లేచాడు. 40 రోజులు భూమి మీదే సంచరించాడు. ఆయన ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వం దగ్గరికి వెళ్ళాడు. ఆయన పాత్ర ఏంటి? నెక్స్ట్ ఆయన పాత్ర ఏంటి? ఎంతమందికి తెలుసు? ప్రైజ్ లార్డ్. మనుష్య కుమారుడు పరిచర్య ముగించినాక యేసుక్రీస్తు ఏ పాత్రలో ఉన్నాడు? దేవుని కుమారుడు. మొదటిదేంటి? రెండవది దేవుని కుమారుడు. ఆయన వెళ్ళి మరలా ఈ భూమి మీదకి వచ్చేదాకా కూడా ఆయన పాత్ర దేవుని కుమారుడు పాత్రే. ప్రైజ్ లార్డ్. ఈ భూమి మీదకి యేసుక్రీస్తు వచ్చేదాకా ఆయన పాత్ర ఏంటి? దేవుని కుమారుని పాత్రే. ఆయన భూమి మీదకి వచ్చేటప్పుడు దేవుని యొక్క కుమారుని పాత్ర ముగించుకొని మరలా ఆయన ఎలా వస్తున్నాడంటే మనుష్య కుమారుడుగా వస్తున్నాడు. ప్రజలు పట్టుకుంటున్నారా? 2000 సంవత్సరాల క్రితం ఆయన మనుష్య కుమారుడు. 2000 సంవత్సరాల క్రితము మనుష్య కుమారుడిగా వచ్చి ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన ఆరోహణమై వెళ్ళాడు. తర్వాత ఆయన పాత్ర ఏంటి? దేవుని కుమారుడు పాత్ర.
ఈ దేవుని కుమారుడు పాత్రలో భూమి మీద దేవుడు 7 సంఘాల ద్వారాగా వ్యవహరిస్తున్నాడు. 7 సంఘ కాలాల ద్వారాగా ఈ భూమి మీద దేవుడు కదిలాడుతా ఉన్నాడు. తర్వాత ఈ చివరి సంఘకాలం పేరేంటి అంటే లవోదికీయ సంఘకాలం. మొత్తము ఎన్నున్నాయి అక్కడంటే 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలలో యేసయ్య పాత్ర ఏంటయ్యా అంటే దేవుని కుమారుడు పాత్ర. మొదటిదేమో మనుష్య కుమారుడు. తర్వాత పాత్ర గురించి లేఖనము చూపిస్తావా అంటే ఉన్నది చూపిస్తాను. నేను వెళ్ళిన తర్వాత మీ కొరకు వేరొక ఆదరణకర్తను పంపిస్తానని ఆయన మొదటి రాకడలోనే చెప్పాడు. ఆ వేరొక ఆదరణకర్తగా ఎవరు వస్తున్నారయ్యా అంటే ఇంకొక వ్యక్తి కాదు, కానీ ఆయనే ముసుగును మార్చుకొని రూపాన్ని మార్చుకొని దేవుని కుమారుడు పాత్రలో వస్తున్నాడు. ఈ దేవుని కుమారుడు పాత్రలో 7 సంఘ కాలాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ప్రభువు దినమందు ఆత్మవశుడనయ్యుండగా భూరధ్వని వంటి గొప్ప స్వరం నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్మర్ణ, పెర్గమ, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికీయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట. చూసారా అండి? ఈ 7 సంఘాలలో దేవుడి యొక్క పాత్ర ఏంటంటే దేవుని కుమారుడుగా ఆయన 7 దీప స్తంభాల మధ్య 7 సంఘ కాలాలలో ఆయన సంచరిస్తా ఉన్నాడు. ఏం పాత్ర అది? దేవుని కుమారుని పాత్ర. ఇప్పుడు దేవుని కుమారుడు పాత్ర అయిపోయిన తర్వాత అందరూ ఏం చూస్తున్నారంటే యేసయ్య భూమి మీదకి వస్తాడు. ప్రజలా, ఈ భూమి మీద ఉన్న మానవ ప్రభుత్వ యుగాలన్నీ తీసివేయబడతాయి. అవినీతి అంతా పోతుంది. యేసయ్యే ఈ భూమి మీద రాజుగా ఉండి పరిపాలన చేయబోతున్నాడు. నీతి న్యాయాల పరిపాలన ఈ భూమి మీద జరగబోతుంది. ఈ అవినీతి ప్రభుత్వం తుడిచివేయబోతుంది. కాబట్టి నీతి న్యాయాల పరిపాలనలోనికి వెళ్ళాలి అని సంఘాలన్నీ ఎదురు చూస్తా ఉన్నాయి. ప్రతి సంఘం దాని కొరకే ఎదురు చూస్తా ఉన్నది. అవునా కాదా? హల్లెలూయా. అయితే ఆ యొక్క 1000 ఏండ్ల పాలనలో ఆయన దేవుని కుమారుడుగా ఉండడు, లేక మనుష్య కుమారుడుగా కూడా ఉండడు. అక్కడ కూడా ముసుగును మారుస్తున్నాడు. ప్రజలా, అక్కడ దేవుడు ఎలాగ అక్కడ 1000 ఏండ్ల పాలనలో ఆయన యొక్క పాత్ర ఏంటయ్యా అంటే ఆయన దావీదు కుమారుడుగా సింహాసనం మీద కూర్చుంటాడు. దేని మీద? దావీదు కుమారుడు. ఎన్ని కుమారుళ్ళు వచ్చినాయి? మొదటిది, రెండవది, మూడవది మనిషి కుమారుడు జరిగింది, దేవుని కుమారుడు జరిగింది. ఇప్పుడు ఏం జరగాలి? దావీదు కుమారుడు పాత్ర జరగాలి. దావీదు కుమారుడు పాత్ర ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1000 ఏండ్ల పాలనలో. ఎప్పుడు? మరి 1000 ఏండ్ల పాలనలో దావీదు కుమారుడిగా యేసుక్రీస్తు సింహాసనం అధిష్ఠించే ముందు ఆయనతో పాటు ఆయన పక్కన భార్య ఉండాలి. హల్లెలూయా. మీకు ఛాయలో చూస్తే అహజ్వేరోషు రాజుతో పాటు రాణి అయిన ఎస్తేరు
ఆ సింహాసనం మీదే కూర్చొని ఇద్దరు రాజ్య పరిపాలన చేశారు. రాజు రాణి కలిసి. హల్లెలూయా, అవునా? హల్లెలూయా. అహజ్వేరోషు రాజు ఎవరికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తుకి సాదృశ్యం. మన యేసుక్రీస్తు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తుకి ఏం కావాలంటే అహజ్వేరోషుకి భార్య ఎలాగ అవసరమో యేసుక్రీస్తు కూడా భార్య అవసరం. ప్రైజ్ లార్డ్. మీకు లేఖనం చదివి వినిపిస్తా. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం. యేసుక్రీస్తుకి భార్య ఏంటయ్యా అనవాకండి. యేసుక్రీస్తుకి భార్య ఏంటయ్యా అనవాకండి. హల్లెలూయా. వాక్యాన్ని పరిశీలించండి. వాక్యాన్ని ఏమి బైబిల్లో రాయబడిందో చూడండి. ప్రైజ్ లార్డ్. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దము, విస్తారమైన జలముల శబ్దము, బలమైన ఉరుముల శబ్దము పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన్ను స్తుతించుడి. గొర్రె పిల్ల. ఇంతకీ గొర్రె పిల్ల ఎవరో చెప్పండి. కొంచెం నువ్వు ఆగాలి. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది. అవునా? గొర్రె పిల్ల ఎవరు? బాప్తిజమిచ్చి యోహాను ఇలా పరిచయం చేశాడు సంఘానికి. మొదటి రాకడలో ఉన్నప్పుడు, ఇదిగో లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లని పరిచయం చేశాడు. ఏమని పరిచయం చేశాడు? లోక పాపాలు మోసుకొని పోవు. అది లోక పాపాలు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల పరిచర్య చెప్పండి. 3 కుమారుల నామాలలో ఏ కుమారుడు నామం అప్పుడు లోక పాపాలు మోసుకొని పోవు దేవుడు గొర్రెపిల్లకు ఉన్నాడు? మనుష్య కుమారుడిగా ఉన్నప్పుడు. అవునా? మొదటిసారి మనుష్య కుమారుడిగా వచ్చినప్పుడు. ప్రజల మొదటిసారి మనుష్య కుమారుడిగా వచ్చినప్పుడు అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త. ఆ ప్రవక్త ఇలా పరిచయం చేశాడు, లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఈయనేనని పరిచయం చేశాడు సంఘానికి. ప్రజలా అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే గొర్రెపిల్ల వివాహ మహోత్సవ మొదటి రాకల్లో కాదు. ఇప్పుడు ఉంది మనం మొదటి రాకల్లో కాదు, మనం ఎన్నో రాకడలో ఉన్నాం. ఏమో పాషి గారు, ఎన్నో రాకడలో ఉన్నామో తెలియదు పాషి గారు అంటారా? ఇప్పుడు మనం ఏ రాకడలో ఉన్నాం? 2వ రాకడలో ఉన్నాం. ప్రైజ్ లార్డ్. 2వ రాకడలో మీరు చూస్తే దావీదు కుమారుడికి దేవుని కుమారుడికి మధ్యలో జరుగుతుంది ఆ రాకడ. 2వ రాకడ ఎప్పుడు జరుగుతుంది? దావీదు కుమారుడు అంటే 1000 ఏండ్ల పాలనలో ఆయన దావీదు కుమారుడుగా ఉంటాడు. దేవుని కుమారుడు అంటే 2000 సంవత్సరాల వ్యవధిలో 7 సంఘ కాలాలలో ఆయన దేవుని కుమారుడుగా ఉన్నాడు. అంటే 7 సంఘ కాలాలు ముగించబడిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే దావీదు కుమారుడికి దేవుని కుమారుడికి మధ్యలో 2వ రాకడ ఉన్నది. ప్రైజ్ లార్డ్.
ఆ రెండవ రాకడలో ఆయన ఎలా వస్తాడని చెప్పాడంటే యేసే చెప్పాడు, మనుష్య కుమారుడిగా వస్తానని. అయ్యా మొదటి రాకడలో వచ్చాడుగా, మొదటి రాకడలో మనుష్య కుమారుడిగా వచ్చాడు. రెండవ రాకడలో కూడా యేసు మనుష్య కుమారుడిగానే వస్తానని లేఖనాలు స్వయంగా ఆయనే చెప్పాడు, ఆయన నోటితోనే చెప్పాడు. హల్లెలూయా. మీ అందరికీ తెలుసు ఆ వాక్యాలు, గుర్తు చేస్తున్నా. నోవాహు దినాలు ఎలాగుంటాయో మనుష్య కుమారుని రాకడ దినాలు అలాగుంటాయి. అంటే రెండవ రాకడలో ఆయన ఎలాగా వస్తున్నాడు? మనుష్య కుమారుడుగా. లోతు దినాలు ఎలాగుంటాయో మనుష్య కుమారుని రాకడ దినాలు అలాగుంటాయి. అంటే రెండవ రాకడలో యేసు ఎలా ఉన్నాడు? మనుష్య కుమారుడుగా భూమి మీదకి వస్తున్నాడు. ఈ పాయింట్లు పట్టుకోవాలి సంగమా, ఇది పట్టుకోవాలని ఇష్టపడుచున్నాను. ఇక్కడ ఏమంటున్నాడమ్మా? ప్రకటన గ్రంథం 19:6లో గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది. ఇప్పుడు ఆయన భార్య తనను తాను, ఎవరాయన భార్య? ఆయన అంటే ఎవరు? గొర్రెపిల్లే. ఇంకా ఇలా చెప్పొచ్చు, ఆయన అంటే యేసుక్రీస్తు. ఆయన భార్య, ఆయన భార్య అంటే ఎవరు? సంఘమై ఉన్నది, వధువై ఉన్నది. ఇప్పుడు ఆయనకి భార్య ఉన్నది. అంటే రెండవ రాకడలో ఆయనకి భార్య ఉన్నది. ఈ భార్యని తీసుకొని వెళ్ళటానికే మధ్యాకాశానికి ఆయన మనుష్య కుమారుడుగా, దేవుని కుమారుడికి దావీదు కుమారుడికి మధ్యలో మనుష్య కుమారుడుగా ఆ భార్యను తీసుకెళ్లే దాని కొరకే ఈ భూమి మీదకి వస్తున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఈ భూమి మీదకి వస్తున్నాడు, వచ్చాడు, వస్తున్నాడు, వచ్చాడు. చాలా మందికి హల్లెలూయా ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. హల్లెలూయా. ఇక్కడ కొంతమంది ఉన్నారని నమ్ముచున్నాను, వినేవారు ఉన్నారని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ వారికి గ్రహింపిస్తుంది, లేఖనం చూచేలాగా ఆత్మ వారికి స్పష్టత చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం చూస్తున్నాం, మరి గొర్రె పిల్లకి భార్య ఉన్నదా? ఉన్నదా? ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. భయపడవాకండి, ఎవరు కొట్టరు, కొట్టే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు నువ్వు భయపడి కామ్గా ఉన్నావనుకో, ఎత్తబాటు జరిగేది జరిగిద్ది, ఎత్తబాటు అయిపోయింది. అప్పుడు దేవుడు కొడతాడు రాళ్ల దెబ్బలతో. ఇక్కడ కామ్గా ఉంటే ప్రైజ్ ది లార్డ్, దేవుడు చేత కొట్టించుకుంటాము, లేక వర్తమానం పక్షాన నిలబడి, వాక్య పక్షాన నిలబడి, హల్లెలూయా, దేవుడి పక్షాన వాక్య పక్షాన నిలబడి నోరు తెరిచి వాక్య పక్షాన నిలబడితే ఎత్తబాటులో వెళ్తాం. హల్లెలూయా. సంగమా ఇక్కడే ఉన్నామా? పట్టుకుంటున్నారా ఈ మాటలు? 1000 ఏండ్ల పాలనలో ఆయన దావీదు కుమారుడుగా భూమి మీదకి వస్తాడు. మీకు రిఫరెన్స్ చూపిస్తా. దావీదు కుమారుడికి దేవుని కుమారుడికి మధ్యలో అసలు ఏం జరుగుతుంది, ఇప్పుడేం జరుగుతుంది? ఎంతమంది ఆసక్తిగా ఉన్నారు తెలుసుకోవాలని? అసలు ఇప్పుడేం లేఖనం జరుగుతుంది, దాన్నే నేను మీ మధ్యకి తీసుకొస్తున్నాను. ఎప్పుడో జరిగిపోయిన వాక్యం కాదు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడో జరిగిపోయిన వాక్యాలు కావు. ప్రెజెంట్ నువ్వు ఎత్తబాటుకి వెళ్ళాలంటే ఈ కాలానికి దేవుడు ఏ వాక్యం కేటాయించాడో, ఏ వాక్యం నెరవేర్పులో ఉన్నది, ఏ వాక్యము నెరవేర్పు జరుగుతున్నది,
ఇది మనకు తెలియాలి. హల్లెలూయా. సంగమా ఇక్కడే ఉన్నారా? పట్టుకుంటున్నారా? నేను నీడ చూపిస్తాను, నిజ రూపంలో జరిగేది కూడా చూపిస్తాను. మీకు తెలుసా, పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన ఉన్నది, కొత్త నిబంధన ఉన్నది. పాత నిబంధన అంటే పాతది అంటే అర్థం ఏంటి? ఛాయ. పాత నిబంధన ఏంటి? ఛాయ లేక నీడ. కొత్త నిబంధన నిజ స్వరూపం. నీకు కొత్త నిబంధనలో ఉన్నవి పాత నిబంధనలో కనపరచబడతాయి. ఇప్పుడు నేనున్నాను ఇక్కడ, వెలుగు నన్ను తాకుతుంది. ఎప్పుడైతే నన్ను తాకుతుందో నా నీడ ఎక్కడ పడుతుంది? పక్క సైడ్ పడుతుంది. నీడ పడాలంటే, నీడ రావాలంటే ఏం కావాలి? ఇక్కడ వెలుగు అనేది ఉండాలి. వెలుగు లేకుండా నీడ రాదు. వెలుగు లేకుండా నీడ రాదు. దేవుడే లోకానికి వెలుగై ఉన్నాడు. దేవుని వాక్యమే వెలుగై ఉన్నది. ఇప్పుడు పాత నిబంధన నీడైతే కొత్త నిబంధన నిజ స్వరూపం. సంగమా పట్టుకుంటున్నారా? పాత నిబంధన నీడైతే కొత్త నిబంధన నిజ స్వరూపం. కొత్త నిబంధనలో మనం ఏం చూస్తున్నాం? ప్రకటన గ్రంథం ఉంది. పాత నిబంధనలోనా కొత్త నిబంధనలోనా? కొత్త నిబంధనలో చివరి పుస్తకం. అవునా? ఏమనుందమ్మా లేఖనం? కొత్త నిబంధనలో చివరి పుస్తకం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 16వ వచనం. సంఘముల స్త్రీ అంటే ఏంటి? స్త్రీ అంటే సంఘమేనా? సంఘము కోసము అన్నాడా? సంఘముల కోసము అన్నాడా? సంఘముల కోసరము అన్నాడు. పుట్లోడ్సులో సంఘముల మీద ఏకవచనమా బహువచనమా? బహువచనం. ఎస్. సంఘముల మీదంటే బహువచనం. ఒక్కటి కాదు, అక్కడ ఎక్కువగా ఉన్నాయి. ఒకటి కంటే ఎక్కువగా ఉన్నాయని అర్థం. ప్రజలా, ఈ సంఘముల మీద ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను ఎక్కడికి పంపించాడు? ఆయన దూతని సంఘాల దగ్గరికి పంపించాడు. హల్లెలూయా. ఇది నీకు నీడలో కూడా కనపడాలి, అంటే పాత నిబంధనలో కూడా కనపడాలి. కొత్త నిబంధనలో ఏం చూస్తున్నామో నిజ రూపంలో ఉన్నది నీడలో కూడా కనపడాలి. మనము ఎస్తేరు గ్రంథం వైపుకి తిరుగుదాం. ఎస్తేరు 2వ అధ్యాయం 15వ వచనం. మొర్దుకై అబీహాయలు కుమార్తెయగు ఎస్తేరు రాజు నద్దకు వెళ్ళుటకు. ఎస్తేర్ అంటే స్త్రీ, సంఘం. ప్రజల, మీకు కొన్ని నీడలు చెప్తున్నాను. సంఘమా ఇది పట్టుకోవాలి. పాత నిబంధనలో ఇస్సాకున్నాడు. ఉన్నాడా? ఇస్సాకు ఎవరికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తుకు సాదృశ్యం. ప్రజల, ఇస్సాకు యేసుక్రీస్తుకు సాదృశ్యం. రిబ్కా ఉన్నది. రిబ్కా ఎవరు? స్త్రీ.
సంఘమై ఉన్నది. హల్లెలూయా. ఈ రిబ్కా వధువై ఉన్నది. అవునా? అయితే ఇస్సాకుకి రిబ్కాని తీసుకెళ్ళాడు ఒక ఆయన. ఇస్సాకు యొద్దకి రిబ్కాని తీసుకొని వెళ్ళాడు. ఎవరాయన? ఎలియాజరు తీసుకెళ్ళాడు. అవునా? తీసుకెళ్లారా? ఇప్పుడు రిబ్కా ఎవరంటే మనమే. స్త్రీ అంటే సంఘం, మనమే. అవునా? ఇస్సాకు అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తుని ఈ రిబ్కా అన్న ఈ స్త్రీని ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి? యేసుక్రీస్తు యొద్దకు తీసుకెళ్ళాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు యొద్దకు తీసుకెళ్ళటానికి అబ్రహాం దగ్గర నుంచి ఒక ఆయన పంపించబడ్డాడు. ప్రైజ్ లార్డ్. ఎలియాజర్ అనే ఒక ఆయన పంపించబడ్డాడు. ఆయన ఖాళీగా రాలేదు, కానీ ఆయన 10 ఒంటెల్ని ఎంటబెట్టుకొని వచ్చాడు. ఆయన 10 ఒంటెల్ని ఎంటబెట్టుకొని ఒక బావి దగ్గరికి వచ్చాడు. అక్కడ మోకరిల్లాడు. అక్కడ ప్రార్థన చేశాడు. ఏ చిన్నదైతే నాకు నా ఒంటెలకి నీరు పోస్తదో ఆ చిన్నది నా యజమానుడు కుమారుడైన ఇస్సాకుకి భార్య అవుతుందని ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. ఎన్ని ఒంటెలు? 10 ఒంటెలకి నీరు పోయాలి. ఇప్పుడు ఈయన ప్రార్థించిన సంగతి పక్కన వాళ్ళకి తెలుసా? ఈయనకే తెలుసు. ఇప్పుడు ఆ బావి దగ్గరికి స్త్రీలు వస్తున్నారు. చాలా మంది స్త్రీలు వస్తా ఉన్నారు. ఈయన ఏమడుగుతున్నాడంటే దాహానికి కాసి నీరియమ్మ అని అడుగుతున్నాడు. ఈయన ఇలా చెప్పలా, నాకు ఇవ్వు, నా ఒంటెలకు కూడా ఈమెని స్త్రీతో చెప్పటల్లా. స్త్రీయే ప్రత్యక్షత ద్వారా పట్టుకోవాలి. ప్రజల సంఘమే పట్టుకోవాలి. మొదటి రాకడలో వచ్చినప్పుడు సమరయ స్త్రీ యేసును పట్టుకున్నది. నీవు మెస్సియావని గుర్తిస్తున్నాను. ప్రజల అక్కడ పరిసయ్యుడు ఉన్నాడు, అక్కడ శాస్త్రున్నాడు. వాళ్ళందరూ యేసుని బయల్జేబంటున్నారు. కానీ సమరయ స్త్రీ మాత్రం యేసుని అయ్యా నువ్వెవరువా కాదు, నువ్వు మెస్సియావని అంటుంది. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రోజు ఎంతో మంది శాస్త్రులు ఉండొచ్చు భూమి మీద. ఆ పరిచర్య చేసే శాస్త్రులు ఉండొచ్చు, ఆ సద్దుకయ్యలు ఉండొచ్చు, ఆ పరిసయ్యులు ఉండొచ్చు. కానీ ఇక్కడ ఒక స్త్రీ ఉన్నది. ఆ స్త్రీ మాత్రం ఈ కాలంలో వచ్చిన యేసును మెస్సియాగా అంగీకరిస్తుంది. ప్రైజ్ లార్డ్. శాస్త్రుల ఆత్మ అంగీకరించదు. పాపములో ఉన్న, వ్యభిచారంలో ఉన్న సమరయ స్త్రీ మాత్రం నువ్వెవరవో కాదు, మెస్సియావని నేను గుర్తిస్తున్నానయ్యా. హల్లెలూయా. నన్నే కాదు, నాకు 5 పెనిమిటిలు ఉన్నారన్న సంగతి చెప్పావు నువ్వు. ఇప్పుడున్నాడు నీ పెనిమిటి కాదని చెప్పావు. నువ్వెవరవో కాదు, మెస్సియావే. హల్లెలూయా. ఎరిగిందా? దేవుడికి మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా పట్టుకోండి. అందరూ నీకైతే పోతాం కానీ నీ ఒంటెలకు పోయాలంటే కష్టం. 1 2 ఒంటి తాగేది. అదేమన్నా బావి అనేదలకి పైకానున్నాయా నీళ్ళు? కిందకి దిగాలి, మెట్లు ఉంటాయి కిందకి. ఆ దిగుడు బావిలు అంటారు వాటిని. కిందకి మెట్లు కదా, దిగుడుకుంటా వెళ్ళి కిందకి వెళ్ళిపోయి ఆ మెట్లన్నీ ఎక్కుకుంటా పైకి వచ్చి పొయ్యాలి. ఎంత ఓర్పు కావాలి, ఎంత సహనం కావాలి. రాయబడిన వాక్యం ఉంది అక్కడ, దాచబడిన వాక్యం ఉంది అక్కడ.
రాయబడిన వాక్యమేమో ఈయన చెప్తున్నాడు, అమ్మ దాహానికి నీరివు. అది అందరికి కనపడుతుంది. లోన ఇంకొక వాక్యం ఉంది, అది దేవునికి మొరపెట్టుకున్నాడు. ఏ చిన్నది చెప్పిద్దో నీకు పోస్తాను, నీ ఒంటెలకు కూడా పోస్తానని ఏ చిన్నది చెప్పిద్దో అది చెప్పాలంటే సామాన్యమైన విషయం కాదు. రెవల్యూషన్ ఉండాలి, ప్రత్యక్షత ఉండాలి. ఆ ప్రత్యక్షత కలిగిన గుంపు ఇక్కడ ఉన్నట్టయితే, ఆ స్త్రీ ఇక్కడ ఉన్నట్టయితే, ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యాన్ని అట్టే పట్టుకుంటది. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక చక్కని సౌందర్యవంతమైన స్త్రీ రెబెకా కడవ తీసుకొని మరి భుజాన పెట్టుకొని వచ్చింది. వచ్చినప్పుడు ఎలియాజరు అడిగాడు, అమ్మ దాహానికి నీరు. హల్లెలూయా. అప్పుడు ఆ మంది, అయ్యా నీకే కాదు, నువ్వు తీసుకొచ్చిన ఒంటెలకు కూడా పోస్తానయ్యా. అప్పుడు ఆ మొహంకి వెళ్ళి చూశాడు. హల్లెలూయా. నా యజమానుడు కుమారుడైన ఇస్సాకుకి భార్య ఈమె. పంపించాడు చూసావా, బావి దగ్గరికి, నీటి దగ్గరికి పంపించాడు చూసావా. అక్కడ నీటి టెస్ట్ ఉంది, నీటి పరీక్ష ఉంది. ఏం పరీక్ష అమ్మా? అక్కడ ఏం పరీక్ష ఉంది? హల్లెలూయా. నీటి పరీక్ష ఉంది. ఇప్పుడు మనం ఎత్తబడే ముందు కూడా మనకు కూడా నీటి పరీక్ష ఉంది. మనకు కూడా నీటి పరీక్ష ఉంది. నీడలో నీటి పరీక్ష ఉంటే నిజ రూపంలో ఉండదా? ఆ నీటి పరీక్ష ఏదో కూడా చెప్తా. ఇక్కడికి రండి. ఎస్తేరు గ్రంథం, అమ్మా ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజు నొద్దకు వెళ్ళుటకు. అమ్మా ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, జాగ్రత్తగా దాన్ని చదువుతూ చెప్పండి. అక్కడ ఉన్నదే అడుగుతా, లేదేం అడగను. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏమంటున్నాడు? రాజు నొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు. రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏమీయూ కోరలేదు. 16వ వచనం. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఈ ప్రకారం ఎస్తేరు రాజైన అహస్వారేషు ఏలుబడి యందు 7వ సంవత్సరమున టెబేతు అను 10వ నెలలో రాజు నగరములోనికి అతని యొద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యాలు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా, ఎవరిని వస్తీకి బదులుగా రాణిగా నియమించింది? ఎస్తేరుని. ఇప్పుడు ఎస్తేరు రానేనా? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, స్త్రీలందరికంటే అంటే ఎస్తేరు టైంలో ఇంకా స్త్రీలు ఉన్నారా? లేరా? ఉన్నారు కదా. స్త్రీలందరికంటే ఎస్తేరును ప్రేమించాడు. ఎవరు ప్రేమించింది? రాజు. మన రాజు ఎవరు? యేసయ్య. అవునా? భూమి మీద ఎన్నో స్త్రీలు ఉన్నారు, ఎన్నో సంఘాలు ఉన్నాయి. అయితే స్త్రీ అంటే సంఘమే కదా, ఎన్నో సంఘాలు ఉన్నాయి. అయితే అందరికంటే ఒక ఎస్తేరు ఉంది, ఒక స్పెషల్ గాల్ ఉంది.
ఒక ప్రత్యేకమైన స్త్రీ ఉన్నది. ఈమె యొక్క ప్రత్యేకత ఏంటి? మిగతా స్త్రీలలో లేనిదేంటి, ఈ స్త్రీలో ఉందేంటి? అదే నా ప్రశ్న. ఇందాక అడుగుతానన్నాను కదా. ఇక్కడ ఉంటే ఎస్తేరు గ్రహిస్తుంది, పట్టుకుంటది. నీడది, ఈమె యొక్క నీడ. స్త్రీలందరికంటే ఎస్తేరుని ప్రేమించాడు. అంటే చాలా మంది స్త్రీలు వచ్చారు అక్కడికి. ఆ స్త్రీలకి లేవు ఆ క్వాలిఫికేషన్స్, ఎస్తేరులోనే ఉన్నాయి. ఎస్తేరును రాజు ప్రేమించుటకు గల కారణం ఎంతమందికి తెలుసు? ఈరోజు ఒక అబ్బాయి అమ్మాయిని చేసుకోమంటే అమ్మాయి ఎర్రగా ఉందా? అమ్మాయి ఎలా ఉండాలి? నల్లగా ఉంటే చేసుకోకూడదా ఏంటి? డౌట్ అండి. మరి నల్లగా ఉన్న వాళ్ళు ఎట్ట సేల్ అవుతారంటావు? పరమగీతాల్లో అంటుంది, నేను నల్లని దాననని నువ్వు చిన్న చూపు చూస్తావేమో, అలా చూడకంటుంది. పరమగీతాల్లో ఉందా మాట, నేను నల్లని దాననని నువ్వు చిన్న చూపు చూస్తావు చూడకదా అంటుంది. ఆయన వధువు నల్లగా ఉందంట అక్కడ. ఎలా అయింది? శ్రమ పడింది, కష్టపడింది, ఆ ఎండ దెబ్బకి నల్లగా తయారైంది. ఇక్కడ కూడా 7 సగకాలాల్లో శ్రమ పడుతుంది, కష్టపడుతుంది. పరమగీతాలే యేసుక్రీస్తు యొక్క భార్య స్టోరీ. పరమగీతాలు స్టోరీ ఎవరిదో కాదు, యేసుక్రీస్తు గొర్రెపిల్ల భార్య. గొర్రెపిల్ల భార్య నువ్వే అయితే నీ స్టోరీయే అది. నీ ప్రియుడు నువ్వు, ప్రియురాలైన నువ్వు, నీ స్టోరీయే అది. అందుకే బైబిల్ ఒక ప్రేమ లేఖ. ఆది కాండము నుండి ఉంది ఆ లేఖ. రెబ్కా ఇస్సాకు స్టోరీ. రెబ్కా ఎవరు? నువ్వు. ఇస్సాకు ఎవరు? యేసుక్రీస్తు. ఇక్కడ మనం చదివాం ఎస్తేరు అహజ్వారాషు రాజు స్టోరీ. అహజ్వారేషు రాజు ఎవరు? యేసుక్రీస్తు. ఎస్తేరు ఎవరు? సంఘం, వధువు. సంగమా పట్టుకుంటున్నావా? అబ్రహాము శారా. శారా ఎవరు? స్త్రీ అంటే సంఘమే కదండి. యాకోబు రేచల్, రాహేలు. రాహేలే మనం, యాకోబే యేసుక్రీస్తు. యేసేపు అసేనతు. యేసేపు అంటే ఎవరంటే యేసుక్రీస్తుకి సాదృశ్యం. అసేనతు ఎవరంటే సంఘం. మోషే సిప్పోరా. మోషే ఎవరంటే ప్రవక్త అయి ఉన్నాడు, నిర్గమం ప్రవక్త. ఆయన ఎవరికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తుకి. సిప్పోరా ఎవరికి సాదృశ్యం అంటే బైబుల్ అంతా అదే స్టోరీ. రూతు బోయాజు. రూతు ఇక్కడ ఉందా? బోయాజు ఆయన. మరి ఇక్కడ ఎస్తేరు దగ్గరికి వద్దాం. ఎస్తేరు దగ్గరికి వచ్చేసేదానికి మిగతా స్త్రీల్లో లేనిదేంటి, ఎస్తేరులో ఉన్నదేంటి? ఎవరైనా తెలిస్తే చెయ్యొత్తండి. ఒకటి ఎత్తండి, పర్వాలేదు, తెలిసిన వాళ్ళు ఎత్తండి. 1 2 3 4 5 6 5 6. మిగతా బయట వాళ్ళు ఎవరికి తెలియదు. వీళ్ళందరూ కూడా విన్నారు చర్చిలో, అందుకే ఇల్లు చేతులు ఎత్తారు. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. మంచి గురువు ఉన్నారనుకోండి, ఫస్ట్ క్లాసులో పిల్లలు ఫస్ట్ క్లాసులో పాస్ అవ్వాలంటే ఎవరి మీద ఆధారపడిద్ది? గురువు మీదే. మన పిల్లాడు బడికి వెళ్తున్నాడులే, మనం కష్టపడి ఉదయం అనంగా
పని చేసి ఎండలో మండు టెండలో చాకిరి చేసి సాయంకాలం ఇంటికి వస్తే వాడు బడికెళ్ళి చుట్టబీడీలు, బీడీ ముక్కలు, సిగరెట్ ముక్కలు తాగుతా, గంజాయి తాగుతా, అర్థమవుతుందా? అమ్మాయిలు అమ్మటే తిరుగుతా చెడిపోయాడనుకో, మనమేమో మంచి ప్రయోజకుడు అవుతాడని బడికి పంపించాం. వాడు బడికెళ్ళి చేసేదేంటి? అదే ఒక మంచి గురువు ఉంటే, ఒక మంచి బోధకుడు ఉంటే, వాడు ఎప్పుడైతే తప్పుదారి పడుతున్నాడో బెత్తం తీసుకుంటాడు. అవునా? బెత్తం తీసుకుంటాడా? దండిస్తాడు. అందుకే తండ్రి కూడా, అరే నువ్వు చుట్ట పీకే ఎత్తినప్పుడే తండ్రి చూసి అక్కడే 2 పీకాలు వాడిని. కానీ పీక్కుండా, అమ్మో నా కుమారుడు ఎక్కడ కందిపోతాడో అని గారాబంగా పెంచుకుంటా వస్తే రేపొద్దున తండ్రి నాకు ఆస్తి వల్ల నువ్వు నాకంతా ఏం చేసేవాడు, తాగి 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 కత్తి పట్టుకుని పీక మీద కూర్చుంటాడు. నీ కడుపును పుట్టిన నీ కొడుకే కత్తి పట్టుకొని పీక మీద కూర్చుంటాడు. ఎందుకు కారణం? వాడు సరైన మార్గంలో పెంచబడలేదు. అందుకే బిడ్డలు శిక్షించాలి. బిడ్డలని తప్పు చేసినప్పుడు శిక్షించని తండ్రే కాదు, వాడు దుర్బీజుడవుతాడు, హంతకుడు అవుతాడు, వ్యభిచారి అవుతాడు, మోసగాడవుతాడు, మద్యము సేవించేవాడవుతాడు. అలా అవటానికి అవకాశము ఇవ్వకుండా చిన్నప్పుడే వాడిని క్రమశిక్షణలో పెట్టాలి. అందుకే ఇక్కడ ఎస్తేరుకి ఉన్న క్వాలిఫికేషన్స్ ఏంటో మనము చదివిన ప్రకటన గ్రంథంలో ఉన్న లింకుకు ఉంది. క్లూ కూడా ఇచ్చా. ఇది నీడ, ఎస్తేరులో ఉన్నది నీడ. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 16వ వచనములో ఉన్నది నిజ స్వరూపం. ప్రజలా సంగమా పట్టుకుంటున్నావు ఈ విషయాలు? ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో నిజ రూపం చూస్తున్నాం. ఎస్తేరు గ్రంథంలో ఛాయ చూస్తున్నాం. అక్కడ సంఘముల మీదనుంది, ఇక్కడ స్త్రీలందరికంటేనుంది. అవునా కాదండి? అక్కడ సంఘముల మీద ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి యేసే ఒక వ్యక్తిని పంపించాడు. అవునా? ఇక్కడ కూడా రాజు ఏం చేశాడయ్యా అంటే, అహజ్వారేషు రాజు యేసుక్రీస్తుకి నీడగా ఉన్నాడు. ఇతనేం చేశాడయ్యా అంటే, షండుడైన హేగే అనే ఒక ఆయనని స్త్రీల మీద నియమించాడు, సంఘాల మీద నియమించాడు, స్త్రీల మీద నియమించాడు. అవునా? పట్టుకుంటున్నారా? సంగమా ఆగిపోయారు ఎక్కడన్నా? ఫాలో అవుతున్నారా? హల్లెలూయా. చాలా జాగ్రత్తగా పట్టుకోండి. మిగతా స్త్రీలలో లేనిదేంటి, ఈమెలో ఉన్నదేంటంటే, ఈమంట ఎస్తేరు హేగే అలంకారం. అయ్యో చేసుకోలేదంటావేంటండి? హేగే అలంకారం కోరింది. కోరిందా కోరలేదండి? చేసుకోలేదా? హేగే అలంకారం కోరికుంది కదండి ఆమె. హేగే అలంకారం తప్ప మాకేం వద్దంది కదండి. ఆమె ఇష్టాన్ని బట్టి అలంకరించుకుందా? చెప్పండి అక్కడ. మరలా చదువమ్మా. 2:15. మొర్దుకై
ఈ ఎస్తేరుకి చిన్నతనంలోనే ఏమయ్యారు? తల్లి తండ్రి చనిపోయారు. హల్లెలూయా. ఇప్పుడు ఈమెవరు? అనాథ. ఎవరి దగ్గరికి తీశారు? మొర్దుకై. ఈ కాలానికి ఒక మొర్దుకై ఉన్నాడా? 7వ సంఘకాలానికి ఒక దూత ఉన్నాడా? ఆయనే మొర్దుకై పాత్ర పోషిస్తున్నాడు. ప్రతి కాలానికి దూత ఉంటాడు. చూడండి, ఎఫెస్ కాలానికి దూత ఉంటాడు, స్పర్ణ కాలానికి దూత ఉంటాడు, పెర్గమా కాలానికి దూత ఉంటాడు, తుయతైరా కాలానికి దూత ఉంటాడు, సార్దీస్ కాలానికి దూత ఉంటాడు, ఫిలదెల్ఫియా కాలానికి దూత ఉంటాడు, లవదెకియా కాలానికి కూడా దూత ఉన్నాడు. నీకు ఈ విషయాలు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 3వ అధ్యాయములో ఉంటాయి. ఇంటికెళ్ళి చదువుకోండి. ఇప్పుడు మనం చూస్తున్నాం మొర్దుకై చదవమ్మా. తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన, ఎవరు ఈమె తండ్రి? ఈమె యొక్క తల్లిదండ్రుల పేర్లు ఏంటంటే అబీహాయిలు. అర్థమవుతుందా? ఎస్తేరు యొక్క తల్లిదండ్రుల పేర్లేంటి? అబీహాయిలు కుమార్తెయగు. మొర్దుకై కుమార్తె కాదు ఈమె, అబీహాయిలు. ఇక్కడే ఉంది కదండి 2వ అధ్యాయంలోనే. అర్థమవుతుందా? 2వ అధ్యాయం 7వ వచనం. తన పినతండ్రి కుమార్తె అయిన, ఇప్పుడు ఎస్తేరు పేరు ఆ అన్య పట్టణంలోకి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె పేరు ఎస్తేరు. అంతకు ముందు ఆమె పేరు ఎస్తేరు కాదు. ఆమె పేరేంటి అంటే హదస్సా. ఏం పేరు? హదస్సా. మీకు తెలుసా? ఏం పేరు? హదస్సా. పట్టుకుంటున్నారా? అలాగే మనం చూస్తున్నాం, చాలా జాగ్రత్తగా గమనించండి. అబ్రహాముగా మార్చబడింది. హదస్సా పేరు ఎస్తేరుగా మార్చబడింది. అబ్రాము పేరు అబ్రహాముగా మార్చబడింది. షారాయి పేరు షారాగా మార్చబడింది. అవునా? యాకోబు పేరు ఇజ్రాయేలుగా మార్చబడింది. ఇక్కడే ఉన్నారా? దేవుడికి మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా గమనించండి. యేసేపు పేరు మార్చబడింది. ఎంతమందికి తెలిసి యేసేపు పేరు మార్చబడిందని? యేసేపుకి కొత్త పేరు ఉంది. యేసేపుకి కొత్త పేరు ఉంది. ఏంటి ఆ పేరు? జప్త్రతనెహు. ఏం పేరండి అది? జప్త్రతనెహు. మన యేసు క్రీస్తు కూడా మరి చివరి దినాలలో హల్లెలూయా ఆయన కూడా పేరు
కొత్త పేరు ఇవ్వబడుతుంది ఆయనకి. మీ దగ్గర గ్రంథం ఉందా? ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడి ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును. ఇంతకీ ఆయనకి కొత్త పేరు ఉందా? ఇప్పుడే కదా సహోదరి చదివింది. నా యెరూషలేం కాదండి. హల్లెలూయా. ఆయనకి కొత్త పేరు ఉంది. అవునా? ఆ కొత్త పేరు ఉరుముల కింద దాచబడినది. అది ఎవరికి తెలియదు. అది దేవుడికి మహిమ కలుగును గాక. పొందుకునే వారికే తప్ప ఇంకెవ్వరికి తెలియదు అది. ఆయనకి కొత్త పేరు ఉంటే మరి ఈమె కూడా కొత్త పేరు ఉంటుందా? అబ్రాహాముకి కొత్త పేరు ఉంది, శారాకు వచ్చిందా? ప్రజలా దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడే ఉన్నారా? మరి ఇక్కడ మనం చూస్తున్నాం ఎస్తేరుని చూస్తే ఆమె అంతకు ముందు అదస్స చిన్న వయసులోనే తల్లిదండ్రులు పోయారు, చనిపోయారు. ఎవరి చేత పెంచబడిందయ్యా అంటే పినతండ్రి అయిన మొర్దెకై ద్వారాగా పెంచబడింది. ఇక్కడ ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం ఏం సెలవిస్తుందమ్మా? మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజునద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు అంటే స్త్రీల మీద ఒక ఆయన్ని నియమించాడా రాజు? రాజు నియమించాడా? స్త్రీల మీద ఒక ఆయన్ని నియమించాడు రాజు. ఆ రాజు ఆయన ఎవరంటే అహజ్వేరోషు రాజు. మన రాజు కూడా, మన ప్రభువులకు ప్రభువు అయిన యేసుక్రీస్తు కూడా సంఘముల మీద ఒక ఆయన్ని నియమించాడు. ఇప్పుడు ఆయన ఎవరో మనం చూడబోతున్నాం. ప్రైజ్లా. ఈ రాత్రికాల సమయంలో ఆయన ఎవరో మనం చూడబోతున్నాం. ఏమన్నమ్మా? ఆ స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే. చూసారా అండి ఏమంటున్నాడు అక్కడ? హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏమియు. ఇప్పుడు ఆమె ఎవరి అలంకారం కోరింది? హేగే యొక్క అలంకారం కోరింది. మిగతా స్త్రీలేమో హేగే అలంకారం కోరలేదు, ఎస్తేరేమో హేగే అలంకారం కోరింది. మిగతా స్త్రీలు బావి దగ్గరకు వచ్చారే గాని ఒంటెలకి నీళ్లు పోయలేదు. రిబకా ఆ యొక్క ఎలియాజరుకే కాదు ఒంటెలకి కూడా నీరు పోసింది. ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక్కడ ఈమె పేరేంటంటే ఎస్తేర్ అనే ఈమె హేగే యొక్క అలంకారం మాత్రమే స్వీకరిస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే చాలా జాగ్రత్తగా గమనించండి. భూమి మీద చాలా సంఘాలు ఉన్నాయి. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క ఆచారం ఉన్నది, ఒక క్రమం ఉంది. హల్లెలూయా. ఆ క్రమాల జోలికి నాకు సంబంధం లేదు. ఒక్కొక్కటి దానికి ఒక్కొక్కటి ఉంటుంది. పెంతుకోస్తు అయితే అదొక రకమైన ఆరాధన, బాప్టిస్ట్ అయితే అదొక రకమైన ఆరాధన, లూథరన్ అయితే అదొక రకమైన ఆరాధన. అర్థమవుతుందా? స్వాముల వారి మతం అయితే అదొక రకమైన ఆరాధన. అయితే వాళ్ళు భూమి మీద స్త్రీలు తమ ఇష్టాన్ని బట్టి అలంకరించుకుంటా ఉన్నారు. ఈ టైంలో
యేసు ఏం చేశాడంటే ప్రైజ్ లార్డ్ ఆయన దూతను పంపించాడు. ఎవరిని? ఆయన దూతను పంపించాడు. ప్రైజ్ లార్డ్. ఆ దూత తీసుకొచ్చిన వర్తమానాన్ని ఎవరు కోరుకుంటారయ్యా అంటే ఎస్తేరు ఎలా కోరిందో ఎత్తబడే సంఘం కోరిద్ది. ప్రైజ్ లార్డ్. ఎస్తేరు అక్కడ ఎలా కోరిందో ఎత్తబడాలి అనుకుంటున్న సంఘము యేసు పంపిన వ్యక్తి ఎవరా అని కోరిద్ది. మీకు ఇంకొక లేఖనం వైపు తిప్పడానికి ఇష్టపడుతున్నా. అర్థమవుతుందా? మత్తయి సువార్త 25వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 5వ వచనం. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ ఎవరు వారు? 10 మంది కన్యకలు. అవునా? అందరికి తెలుసు కదా 10 మంది కన్యకల గురించి. తెలియని వాళ్ళు అంటూ ఎవరుండరు. 10 మంది కన్యకలు. అవునా? అందరూ కునికి నిద్రిస్తున్నారు. యేసుక్రీస్తు రెండో రాకడలో ఎలా వస్తున్నాడు? పెళ్లి కుమారుడుగా. ఎవరిని తీసుకెళ్ళటానికి? పెళ్లి కుమార్తెని అంటే వధువుని తీసుకొని వెళ్ళటానికి. ఎత్తబాటులో తీసుకెళ్ళటానికి, గొర్రె పిల్ల భార్యని తీసుకెళ్ళటానికి. ఇప్పుడు పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా 10 మంది కన్యకలు కునికి. ఇక్కడే నా పాయింట్ ఉంది, జాగ్రత్త పట్టుకున్నా. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఇది రెండో రాకడ వర్తమానమా కాదా? నమ్ముచున్నారా? రెండో రాకడ వర్తమానం. మరి అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతనిని. ఎవరు పెళ్లి కుమారుడు? ఎవరంటే యేసుక్రీస్తు. పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కోవడానికి రండి అని కేకలు వినబడ్డాయా? కేక వినబడిందా? ఒక్కటేగా, సింగులర్ పదమేగా కేక అంటే. ఎవరేశారు ఆ కేక? కేకేసిన ఆయన ఎవరు? మనం ఎత్తబడాలా? ఎత్తబడాలంటే ఆ కేకేసిన ఆయన ఎవరో తెలియాలా వద్దా? ఎత్తబాటులో అంచునున్నాం. ఇంకా ఆ కేకేసిన వ్యక్తి ఎవరో కూడా తెలియటల్లా. అసలు ఆయన ఏం తీసుకొచ్చాడో వర్తమానం కూడా తెలియటల్లా. హేగే ఎటువంటి అలంకారం చెప్పాడో కూడా సంఘాలకు తెలియటల్లా. ప్రజలా సంగమా ఈ విషయం పట్టుకుంటున్నావా? కేకేసే ఒక వ్యక్తి ఉన్నాడా? ఉండాలా? అక్కడ కూడా చూసాం ప్రకటన 22:16లో. యేసు అనే ఆయనే ఒక దూతను, ఒక ఆయన్నే. అక్కడ కూడా ఒక ఆయనే. ఇక్కడ కూడా కేకలు కాదు. హల్లెలూయా. ఎక్కడదే? ఎవరు ఆ కేక? ఎవరి దగ్గరికి వచ్చింది? ఆ కేక వేసింది ఎక్కడ? 10 మంది కన్యకలు, స్త్రీల దగ్గర. ఆ 10 మంది కన్యకలు, స్త్రీ అంటే సంఘం అయి ఉన్నది. 10 మంది కన్యకలు. అర్థమవుతుందా? హల్లెలూయా. ఇంతకు ఆయన ఎవరు? యేసు పంపిన ఆయన ఎవరు? ఆ దూతే ఎవరు? దూతే రెక్కలు కలిగిన దూత, గాబ్రియల్ దూత, మిఖాయేలు దూత, మాసిపత్రి దూత. నో వాళ్ళందరూ దేవదూతలు. సంఘాల దగ్గరికి దేవదూతలు రావు. ఇతడు ఒక వర్తమానికుడై ఉన్నాడు. ఆ కేక విని వీళ్ళు దివిటీలు చక్కపరిచారు. అవునా?
కునికి నిద్రిస్తున్న వీళ్ళు ఏం చేశారు? తమ దివిటీలు చక్కపరిచారు. అవునా? తమ దివిటీలు చక్కపరిచారా? అంటే ఈయన ఏం చేస్తున్నాడు? నిద్రిస్తున్న వారిని మేల్కొల్పే వర్తమానము ఇతను తీసుకొచ్చాడు. ప్రజలా, ఇంతకు అతను ఎవరో ఏంటో నేను మీకు ఈ రాత్రికాల సమయంలో క్లియర్ చేయబోతున్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 12వ వచనం. నా మాటలు ముగించబోతున్నాను. అమ్మా, ఎన్నో వచనం? చదువమ్మా. ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు. యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను. ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనసుంటే. సంఘముతో మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతుంది? ఎవరు మాట్లాడుతున్న మాటలు అవి? మన ప్రభువు. మన ప్రభువు మన ప్రభువు మాట్లాడుతున్న మాటలు. ఈ సంగతి మీకు అంగీకరించుటకు మీకు మనసు ఉంటే రాబోవు ఏలియా ఇతడే. ఏం చేయాలి? ఎవరు రావాలి? వచ్చాడా? మనకు తెలిసి మొదటి రాకడలో ఏలియా వచ్చాడు. మొదటి రాకడలో ఏలియా ఎక్కడొచ్చాడు పాస్టర్ గారు అంటారా? మొదటి రాకడలో వచ్చింది బాప్తిజం ఇచ్చి యోహాను. అవునా? ఈ బాప్తిజం ఇచ్చి యోహాను మీద ఉన్న ఆత్మ ఏలియా ఆత్మ. ఏంటది? ఎక్కడుంది లేఖనం? లూకా 1:9. లూకా సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభుదూత ధూప వేదిక కుడి వైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును. అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను తాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇజ్రాయిలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకు అవిధేయుల నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయుత్త పడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పట్టుకుంటున్నారా సంగమా? ఆయన మీద ఉన్న ఆత్మ ఏ ఆత్మ?
బాప్తిజం ఇచ్చి యోహాను మీద మొదటి రాకడకి ముందుగా ప్రవక్త వచ్చాడు. ఆయన మీద ఉన్న ఆత్మ ఏలియా ఆత్మ. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం రెండో రాకడలో ఉన్నాం. యేసు ఏమంటున్నాడు? వచ్చిన ఏలియా గురించి మాట్లాడుతున్నా. ఆయన ఏమంటున్నాడు? మీకు అంగీకరించుటకు మనసు ఉంటే రాబోవు ఏలియా ఇతడే. ప్రైజ్ ది లార్డ్. రాబోవు ఏలియా అంటే రెండో రాకడికి ముందుగా కూడా ఎవరు రావాలి? ఎవరు రావాలమ్మా? ఎవరు రావాలి చెప్పాలి. మరి వచ్చాడా? రెండో రాకడికి ముందుగా ఏలియా వచ్చాడా? యేసే చెప్తున్నాడు. అక్కడ మలాకి ప్రవక్త చెప్తున్నాడు 4వ అధ్యాయంలో ఏమని? యెహోవా నియమించిన భయంకరమైన మహాదినం రాకమునుపు ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపిస్తానని. ఆ దినం ఎలా ఉంటది? భయంకరమైన దినం. కొలిమి కాలునట్లు కాలుతుంది. అగ్ని ద్వారా నాశనం చేయబోతా ఉంటాడు. లోతు దినాల్లో ఎలాగా పట్టణం అంతా అగ్ని ద్వారా కాల్చబడినదో, ఇప్పుడు విడవబడితే కొలిమి కాలునట్లు కాలటమే గతి. దానికి ముందుగా ఏలియా రావాలని మలాకి రాస్తున్నాడు. ఇక్కడ యేసు చెబుతున్నాడు, మీకు అంగీకరించుటకు మనసుంటే రాబోవు ఏలియా ఇతడే అని. మనము చదివిన మూలవాక్యం దగ్గరికి వెళ్దాం. అది మత్తయి సువార్త 17వ అధ్యాయం 10వ వచనం దగ్గరికి వెళ్దాం. నేను ముగించబోతున్నా. ఈ 5-10 నిమిషాల్లో క్లోజ్ చేయబోతున్నా. జాగ్రత్తగా పట్టుకోండి ఈ మాటలు. ఆయన శిష్యులు ఇలాగైతే ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయనను, ఆ శాస్త్రులు వచ్చిన ఏలియాని ఎరగల. హల్లెలూయా. శాస్త్రులు ఆ రోజు పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, సద్దుకయ్యులు ఉన్నారు, ఎరగల. ఈరోజు చాలా ఉన్నాయి సంఘములు, సంస్థలు. అయితే ఈ కాలానికి ఏలియా ఎరిగారా? యేసు పంపిన వచ్చిన ఆయన ఎరిగారా? ఎరగల. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు శాస్త్రులు ఎరగల. వచ్చాడు కానీ వాళ్ళ మధ్య ఏలియా ఉన్నాడు కానీ వాళ్ళు గుర్తించల. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటున్నాడు చూడండి. అందుకైన ఏలియా వచ్చి సమస్తాన్ని చక్కబెట్టునను మాట నిజమే. అయినను ఏలియా ఇదివరకే వచ్చును. అంటే ఇదివరకు వచ్చిన ఏలియా ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే మొదట రాకడికి ముందుగా పంపించబడిన ఏలియా. సమస్తాన్ని చక్కబెట్టే ఏలియా ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే రెండవ రాకడికి ముందుగా వచ్చిన ఏలియా. ఏమేం చక్కబెట్టాలి? ఆయన సమస్తాన్ని, బాప్తిజాన్ని చక్కబెట్టాలి, ప్రభురాత్రి భోజనాన్ని చక్కబెట్టాలి, వాక్యాన్ని, దైవత్వాన్ని చక్కబెట్టాలి. అన్ని కూడా పాడైపోయినాయి, వాక్యం నుండి తొలగిపోయినాయి. ఏలియా వచ్చి తిరిగి మరలా వాక్యం వైపుకి తిప్పాలి. దేవుడు ఒక్కడన్న విశ్వాసం వైపుకి తిప్పాలి. దేవుడు త్రియేక దేవుడు కాదు, దేవుడు ఒకే ఒక్క దేవుడు అన్న ఆ నినాదం వైపుకి తిప్పాలి. బాప్తిజం కూడా ఒక్కటే, విశ్వాసము ఒక్కటే, ప్రభు ఒక్కడే, దేవుడు ఒక్కడే అన్న విశ్వాసం వైపుకి తిప్పాలి. ప్రైజ్ లార్డ్. సంగమా పట్టుకుంటున్నారా? ఇక్కడ మీరు చూసినట్లయితే హల్లెలూయా. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే చివరి కాలంలో ఏలియా వచ్చి సమస్తాన్ని చక్కబెట్టాలి. అదేనమ్మా ఉంది. ఏలియా వచ్చి అంటే ఏం చక్కబెట్టాలి? సమస్తము అంటే బైబుల్ నుండి తొలగిపోయిన అన్ని కూడా తిరిగి మరలా ఈయన క్రమపరుస్తూ చక్కపరుస్తూ రావాలి. మనకి బాప్తిజము తొలగిపోయింది. 325 నైసియా కౌన్సిల్ దగ్గర
బాప్తిజ కార్యక్రమం అనేది తొలగిపోయింది. ప్రజల మనమందరము కూడా త్రోవ తప్పిపోయాం. హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనము ప్రకారముగా మనమందరం బాప్తిజం తీసుకుంటున్నాం కదా? అవునా కాదా? అవును. హల్లెలూయా. ఎలా తీసుకుంటున్నామండి? చదువుదాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు దేనిలోనికి? నామము. అండర్లైన్ చేయండి. నామములు అన్నాడా? నామము అనేది సింగులర్ పదమేనా? సింగులర్, ఒకటే. హల్లెలూయా. అంటే తండ్రికి, కుమారుడికి, పరిశుద్ధాత్మకి, ఈ మూడిటికి కలిపి ఒకే పేరుంది, ఒకే నామం ఉంది. ఆ నామంలోకి ఇవ్వమని యేసు చెప్పాడు. ఇంతకీ మూడిటికి కలిపి ఉన్న నామము ఏంటి? ఆ మూడిటికి కలిపి ఇప్పుడు నేను మీకు చాలా ఈజీగా చెప్తాను. నేనున్నాను. మా నాన్నగారికి పుట్టినప్పుడు మా తల్లిదండ్రుల కలయిక ద్వారాగా నేను జన్మించినప్పుడు నేనేమవుతాను? కుమారుడినవుతాను. అవునా? నాకు వయసు వచ్చిన తర్వాత ఒక అమ్మాయిని చూసి వివాహం చేశారు. ఆ అమ్మాయికి నేనేమవుతాను? భర్తనవుతాను. తర్వాత మేమిద్దరం కలిసి జీవించటం ద్వారాగా నాకు 2 పిల్లలు పుట్టారు. ఆ పిల్లలకి నేనేమవుతాను? తండ్రి అవుతాను. ఇప్పుడు నాలో ఎన్ని పాత్రలు ఉన్నాయి? తండ్రి పాత్ర నాలోనే ఉన్నది, భర్త పాత్ర నాలోనే ఉన్నది, కుమారుడు పాత్ర నాలోనే ఉన్నది. అవునా కాదా? అయితే ఇవి ఏవి కూడా నామాలు కావు, పేర్లు కావు. నా పేరు కుమారుడు, భర్త, తండ్రి అని పిలుస్తారా? అలా పిలుస్తారా? పిలవరు. యేసయ్య ఏమన్నాడు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము అంటే పేరు, పేరులోకి బాప్తిజం ఇమ్మన్నాడు. ఈరోజు మనం పేరు లేని బాప్తిజం ఇచ్చేస్తున్నాం. నామంలోకి బాప్తిజం. మొట్టమొదటి సంఘం పెంతుకోస్తనే పండుగ దినాన 120 మంది మేడగదిలో కనిపెట్టి ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మను పొందిన ఆ సంఘం ప్రజల పెంతుకోస్తనే పండుగ దినాన ఆ యెరూషలేము దగ్గర పేతురు నిలబడి మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడుతున్నప్పుడు అక్కడున్న క్రైస్తవ సమూహం అంతా దాన్ని వింటూ అయ్యలారా మేమేం చెయ్యాలని అడిగారు. అలాగైతే మేమేం చెయ్యాలన్నారు? మారు మనసు పొంది ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందండి అని చెప్పాడు. అక్కడ నామం వచ్చేసింది, దేవుడి నామం వచ్చేసింది. ఏంటది? ప్రభువైన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు నామములో 3000 మంది బాప్తిజం తీసుకున్నారు. ఇది నీ బైబిల్లో ఉన్న మాటలా కాదా? బైబిల్లో ఉన్నదే అది. 3000 మంది. మొట్టమొదటి సంఘం 3000 మంది బాప్తిజం తీసుకుంది అక్కడ. ఈరోజు మన బాప్తిజాలు దానితో కలవటం లేదు. ఆ తర్వాత ఫిలిప్పి వెళ్ళి సమరయ ప్రాంతంలో బాప్తిజం ఇచ్చాడు సమరయులకి యేసుక్రీస్తు నామములో. ఫిలిప్పు ఆ యొక్క నపుంసకుడికి బాప్తిజం ఇచ్చాడు యేసుక్రీస్తు నామములో. పేతురు కొర్నేలి అతని ఇంటి వారికి బాప్తిజం ఇచ్చాడు యేసుక్రీస్తు నామములో. చెరసాల నాయకుడికి పౌలు, అపోస్తలుడైన పౌలు బాప్తిజం ఇచ్చాడు
యేసుక్రీస్తు నామములో. బైబిల్ మొత్తం ఒకే ఒక్క నామము గురించి చెప్తా ఉన్నది. ఆ నామమే యేసుక్రీస్తు నామమని. ఇప్పుడు ఈ కాలానికి వచ్చిన ఏలియా ఏం చేశాడయ్యా అంటే, ఆ యొక్క యేసుక్రీస్తు నామాన్ని అపవాది ఏం చేశాడంటే దాన్ని పాడు చేశాడు. కాబట్టి తిరిగి మరలా ఆ పునాది మీదకి తీసుకుని వచ్చాడు. ఆది అపోస్తల బోధ దగ్గరికి తెచ్చేశాడు. మొట్టమొదటి సంఘం ఎలా బాప్తిజం ఇచ్చిందో, ఏ విశ్వాసం కలిగి ఉన్నదో ఆ విశ్వాసం మీదకి ఈ కాలానికి పంపించబడిన ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త వచ్చి సమస్తాన్ని చక్కబెడుతున్నాడు. సమస్తాన్ని చక్కబెట్టాడు ఆయన. ఈ చక్కబెట్టిన పరిచర్య కింద ఎవరున్నారంటే ఎస్తేరు ఉన్నది. హేగే అలంకారం కోరుతుంది, ఇక్కడ ఏలియా అలంకారం కోరుతుంది. ఇక్కడ ఉన్న ఎస్తేరు ఆ కేకేశాడు, ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొని రండి అని. ఆ కేకేసిన ఆయనే ఈ కాలానికి ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్తే కేకేసింది. యేసను నేను నా దూతను పంపి ఉన్నానన్నాడు. ఆ దూతే ఏలియా ఆత్మ కలిగిన ఇతడే. ప్రజలా ఇతడే ఆయన. హల్లెలూయా. తిరిగి మరలా మనలని ఆది అపోస్తుల పునాది దగ్గరికి తీసుకెళ్ళాడు. దేవుడు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిజం ఒక్కటేనని అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పిన ఆ పునాది దగ్గరికి తీసుకెళ్ళాడు. మూల బోధ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఈరోజు ఆ మూల బోధన ఎంతమందికి కావాలి? ఆ మూల సత్యం ఎంతమందికి కావాలి? హల్లెలూయా. ఎంతమంది ఈ కాలపు వర్తమానము కావాలి? ఎంతో మంది స్త్రీలు ఉండొచ్చు. రేపుక ఒంటెలకి నీరు పోసింది, వాక్యానికి నీరు పోస్తుంది. ఎస్తేరు హేగే అలంకారం కోరుకున్నది. ఈ కాలానికి పంపించబడిన ఈమె కూడా హేగే అలంకారం. ఈ కాలానికి పంపించబడిన ప్రవక్త తీసుకొచ్చిన వర్తమానాన్ని, వాక్యాన్ని కోరుకొని ఆ వాక్యం కింద నడుస్తుంది. ప్రభు రాత్రి భోజనం ఇచ్చారు. వాళ్ళు రాత్రి పూట తీసుకొచ్చారు. ఎందుకంటే పాత నిబంధనలో పస్కాని రేత్రి చేశారు. ఎప్పుడు చేశారండి పాత నిబంధనలో పస్కా? రేత్రే కాదా? పస్కా పశువుగా ఎవరు వధించబడ్డారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అక్కడ నీడలో రేత్రి చేశారు. నిజ రూపంలో కూడా మనము దాన్ని రేత్రే చేయాలని పౌలు గారు దాన్ని క్రమపరిచారు. ఈ కాల ప్రవక్త కూడా వచ్చి రేత్రే తీసుకొచ్చాడు. ప్రైజ్ లార్డ్. చక్కపరిచే పరిచర్య. హల్లెలూయా. మన దేవుడు త్రియేక దేవుడు కాదు, మన దేవుడు ఒకే ఒక్క దేవుడని పాత నిబంధనలో ఉన్న యెహోవాయే కొత్త నిబంధనలో వచ్చిన యేసుక్రీస్తుని, ఆయనే పరిశుద్ధాత్ముడుగా మన మధ్య సంచరిస్తున్న ఆయనని బోధించాడు. బైబిల్లో ఉన్న బోధన తీసుకొచ్చారు. యేసే క్రీస్తుని. మరి ఆది అపోస్తుల బోధ యేసే క్రీస్తుని ప్రకటించటం. మరి ఈ విశ్వాసం మీద వధువు కట్టబడితే ఎత్తబడుతుంది. ఈ కాలానికి మనుష్య కుమారుడిగా ఆయన వచ్చినప్పుడు ఏలియా భూమి మీద ఉండి ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రజలని వాక్యము వైపుకు తిప్పుతున్నాడు. ఎవరైతే తొలగిపోయారో వాక్యము నుండి, ఎవరైతే వాక్యము నుండి దూరంగా వెళ్ళిపోయారో వారిని తిరిగి మరలా వాక్యము యొద్దకు తెస్తున్నాడు. మరి ఈరోజు ఎంతమంది వాక్యం యొద్దకు రావడానికి ఇష్టపడుచున్నాం? ఎంతమంది ఆయన చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడుచున్నాం? దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.